ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో మన తల్లిదండ్రులకి, బంధువులకి, తోడబుట్టిన వారికి కూడా చెప్పలేనటువంటి విషయాలు మన ప్రియమైనటువంటి స్నేహితులతోటి మనం పంచుకునే వారముగా ఉంటాము. ఎందుకోసమనంటే గనక వారి అభిప్రాయాలు మన అభిప్రాయాలు, వారి ఆలోచనలు మన ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వారితోటి మనం సహవాసం చేసే వారంగా ఉంటాము. ఈ మాటలు వింటున్నటువంటి నీతోటి దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన సిలువలో ప్రాణము పెట్టారని. అవునేస్తమా? ఈ లోకంలో మనం ఒకరితోటి సహవాసం చేయాలంటే వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్నప్పుడు వారితోటి మనం స్నేహం చేసేవారిగా ఉంటాం. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనతోటి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ కూడా లేడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనము పాపాత్మలం. ఆయన పరలోక పట్టణములో నివసించేటువంటి గొప్ప దేవుడు. కానీ పాపాత్మలమైనటువంటి మన కోసము మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన సిలువలో ప్రాణము పెట్టారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఈ లోకములో నీకు ప్రియమైనటువంటి స్నేహితులు ఉండవచ్చు. కానీ నీవు నమ్మినటువంటి దేవునిలాగా మన యొక్క పాపముల కొరకు సిలువలో ప్రాణము పెట్టినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. ప్రియనేస్తమా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈరోజు నుండి దేవుడితోటి సహవాసం చేసే క్రమంలో నీవు నడుచుకోగలవా? ఎందుకోసమనంటే గనక మన కొరకు ఆయన సిలువలో ప్రాణము పెట్టారు. మన కొరకు ఆ యొక్క పరిశుద్ధ పట్టణములో స్థలం సిద్ధపాటు చేయి నిమిత్తము వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు నీవు నమ్మగలిగినట్లయితే కనుక ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు. దేవా, నీతోటి సహవాసం నాకు కావాలయ్యా. నేను ఇంకను పాపంలో ఉండగానే నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. నేను పరిశుద్ధుడిని కాకపోయినా కానీ నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించావయ్యా. నీతో సహవాసం చేస్తానయ్యా. ఈ రీతిగా నువ్వు అడగగలిగే స్థితిలో ఉన్నట్లయితే కనుక దేవుడు నీతోటి కూడా సహవాసం చేయడానికి ఇష్టపడేవాడిగా ఉంటారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.